వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గర రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. క్షమించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు పెద్ద మనిషి. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీ అభిమానులే. జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారంటే వారు సాధించలేనిది నువ్వు సాధించి చూపించావు అని అర్థం. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకొస్తావని సంతోషించు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు. ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. ఓటమిని ఓడించడానికి కావలసింది ధైర్యం కాదు, ఓర్పు, పేషెన్స్. మనం అనుకున్నదంతా జరగదు, మనకి కావాలి అనుకున్నదంతా దొరకదు. కానీ మనం కష్టపడినా కూడా మనకి దొరక్కపోతాయే. దానిని రాసి పెట్టుకోండి, లిస్ట్ చేయండి. లాస్ట్లో పోయి దేవుణ్ణి అడగండి, ఎందుకు ఇలా చేశావు అని. కానీ దాన్నే ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లైఫ్ టైంని వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అయ్యింది అయిపోయింది, జరిగింది ఎవరు సరిచేయలేరు. ఇంకో ఛాన్స్ ఉంటుంది, దానికోసం ముందుకు వెళ్ళు. నీ ఆస్తిని, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కంటే నీ నిజాయితీని నిలబెట్టుకోవడం చాలా అవసరం. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ఎవడు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది నీకు. మిమ్మల్ని నమ్మిన వారికి ఎన్నడూ అబద్ధం చెప్పకండి, ఎందుకంటే మీ అబద్ధాన్ని కూడా వారు నిజమని నమ్ముతారు కనుక. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం పూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా ఆ మిత్రుడిని జీవితకాలం కోల్పోతారు. కాలం గడిచిపోయింది, జ్ఞాపకాలు మసకబడతాయి, భావాలు మారిపోతాయి. చుట్టూ ఉన్నవారు దూరమైపోవచ్చు, కానీ హృదయానికి అయిన గాయం మాత్రం మారిపోదు.